ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 290 స్థానాల్లో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లోని 175 శాసనసభ స్థానాల్లో కూటమి 164 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తెలంగాణలో జరిగిన 17 లోక్సభ స్థానాల ఎన్నికల్లో బీజేపీ 8, కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లోనూ, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రుతుపవనాల ప్రభావంతో రానున్న 2 రోజులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 290 స్థానాల్లో విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యాట్రిక్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్పై ఆయన 1,52,513 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన సంబరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విజయం 140 కోట్ల మంది ప్రజల గెలుపని పేర్కొంటూ करीब 100 करोड़ मतदाता, 11 लाख पोलिंग स्टेशन, 1.5 करोड़ मतदान कर्मी, 55 लाख वोटिंग मशीनें, हर कर्मचारी ने इतनी प्रचंड गर्मी में अपने दायित्व को बखूबी निभाया. हमारे सुरक्षा कर्मियों ने अपने कर्तव्य भाव का शानदार परिचय दिया. भारत के चुनाव प्रोसेस, चुनाव के इस पूरे सिस्टम और चुनाव प्रक्रिया की क्रेडिबिलिटी पर हर भारतीय को गर्व है. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి తిరుగులేని విజయం సాధించింది. 175 స్థానాల్లో పోటీ చేసిన కూటమి 164 స్థానాల్లో గెలుపొంది ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని విజయంతో చరిత్ర సృష్టించింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో 48,000కు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఇక జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో 70,279 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం నుంచి 2,39,000కు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. కాగా 144 శాసనసభ స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లోనూ, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ, బీజేపీ 10 స్థానాలకు గాను 8 స్థానాల్లో విజయం సాధించాయి. ఎన్నికల్లో తమ కూటమి విజయంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ గెలిచిందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారని సామాజిక మాధ్యమ వేదికగా సంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని ఆశీర్వదించిన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అందరం కలిసి గెలిచామని, అందరం కలిసే అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతో నిబద్దతతో ఉన్న పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరికి అభినందనలు తెలిపారు. కార్యకర్తల కృషితోనే ఇంత పెద్ద విజయం సాధ్యమైందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిన్న చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి 3వసారి అధికారంలోకి రాబోతున్నందుకు అభినందనలు తెలిపారు. నరేంద్ర మోదీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి సాధించిన విజయాలకు చంద్రబాబు నాయుడుని అభినందించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా ఫోన్లో మాట్లాడి ఎన్నికల్లో విజయం సాధించడంపై అభినందించారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ చంద్రబాబు నాయుడుని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. 175 అసెంబ్లీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగిన ఆ పార్టీ
11 స్థానాలకే పరిమితమైంది. మొత్తం 8 ఉమ్మడి జిల్లాల్లో వైఎస్సార్సీపీ కనీసం ఖాతా తెరవలేకపోయింది. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో మొత్తం స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆధిక్యం గత ఎన్నికల కంటే తగ్గింది. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారందరూ ఓటమి పాలయ్యారు. కాగా కోట్ల మందికి సంక్షేమం అందించినా, అన్ని వర్గాల మంచి కోసం పరితపించినా తమ ప్రభుత్వానికి ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించలేదని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిపై నిన్న ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలో పాతికేయులతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయని, ఇటువంటి ఫలితాలను ఊహించలేదని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. ఎన్నికల్లో ఓటమి పాలవడంతో వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు నిన్న ఆయన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్కు రాజీనామా లేఖను పంపారు. దీనిని గవర్నర్ ఆమోదించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు జగన్మోహన్ రెడ్డి పదవిలో కొనసాగాలని సూచించారు. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8, బీజేపీ 8 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయగా ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించింది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ పరాజయం పాలైంది. ఏకంగా 7 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ధరావత్తు కోల్పోయారు. నల్గొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, జహీరాబాద్, పెద్దపల్లి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వరుసగా 5వసారి గెలుపొందారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. భూమి పునరుద్దరణ, ఎడారీకరణను ఆపడం, కరువును తట్టుకునే విధంగా భూమిని నిర్మించడం అనే ఇతివృత్తంతో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించవలసిన ఆవశ్యకత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. వాతావరణం. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని వెల్లడించింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే నైరుతి రుతుపవనాలు దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని నారాయణపేట జిల్లా వరకు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. 4-5 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరిస్తాయని అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో జనసేన విజయం సాధించడం 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపమని ఆ పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కార్యకర్తలనుద్దేశించి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిన్న ఆయన మాట్లాడారు. ఇది కక్ష సాధింపులకు సమయం కాదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలమైన పునాదులు వేసే సమయమని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 290 స్థానాల్లో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లోని 175 శాసనసభ స్థానాల్లో కూటమి 164 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తెలంగాణలో జరిగిన 17 లోక్సభ స్థానాల ఎన్నికల్లో బీజేపీ 8, కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రుతుపవనాల ప్రభావంతో రానున్న 2 రోజులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.